పంచమాధిపతి మీకు వచ్చేసి కుజుడు వచ్చేసి పుష్యమి నక్షత్రం శని నక్షత్రంలో ఉన్నాడు. ఓకే. రాహు హస్త కేతు ఉత్తరాభాద్ర ఈయన శని నక్షత్రంలో ఉన్నాడు. పెళ్లి చేయాల్సింది ఎవరు? సప్తమ మార్స్ ఉన్నాడు ఇక్కడ. అమ్మో చెప్పలేము, చెప్తాను. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి, కానీ అంత ఈజీ కాదు. నీకు పెళ్లి చేయాల్సింది బుధుడు చేయాలి, కానీ బుధుడు కానీ కుజుడు కానీ చేయాలి. బుధుడు ఎప్పుడు వస్తున్నాడు? బుధుడికి బలం తక్కువ ఉంది. కుజుడు ఎప్పుడు వస్తున్నాడు? కానీ కుజుడు కూడా బలం తక్కువ ఉంది. బుధుడు కానీ కుజుడు కానీ రావాలి పెళ్లికి. బుధుడు కానీ కుజుడు కానీ. ఒకవేళ నువ్వు కుజుడు టైం అయితే ఈ సంవత్సరం మొత్తం ఉందమ్మా. ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఉంది మరి టైం అయితే. ఈ సంవత్సరం జనవరి నుంచి ఎండింగ్ వరకు ఉంది. అదే లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి, కానీ అంత ఈజీ కాదంటున్నా. పరిహారం కావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోవాలన్నమాట. మంగళవారం వెళ్ళు, విష్ణు సహస్రనామం విను. లేదు, నీకు ఆల్రెడీ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంత ఈజీ కాదని అందుకే చెప్తున్నాను. అదేనమ్మా, ఇవి చేసుకో, నీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. ఆ అబ్బాయి వాళ్ళు మంచి జరిగేటట్టయితే మీకు హెల్ప్ అవుతుంది. నీకు ఇవేమైనా ఉన్నాయా అంటే లేడీ మంత్లీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఉందా? ఆరోగ్య సమస్య మంత్లీ ప్రాబ్లం ఉందా? దేనికి సంబంధించిన సమస్య ఉంది? గైనిక్ రిలేటెడ్. అదేలే, అంటే మంత్లీనే కదా. సరేలేమ్మా, ఓకే. సరేమ్మా, నెక్స్ట్ ఇయర్ ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడమ్మా. ఈ ఇయర్ ఎండింగ్ వరకు చాలా అవకాశం ఉంది. ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఏదైనా పని అయితే అయినట్టు, లేదంటే నెక్స్ట్ ఇయర్ నీకు రాహు నడుస్తున్నాడు, ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడమ్మా. ఇది నువ్వు అన్నట్టే గైనిక్ లేడీస్ కి సంబంధించి. నీకు ఇప్పుడు ఎవరైతే ఇష్టపడుతున్నావు అబ్బాయి ఏమన్నా ఆన్లైన్ లో పరిచయమా? సోషల్ మీడియా, కాలేజ్ పరిచయం? సరేనమ్మా, ఓకే.